మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు నల్లగొండ జిల్లాల సర్కస్ ఆడిస్తాడట. అగో రాజకీయం మీద నాకు అచ్చోచతటు లేదు అని కోతలను తెచ్చుకొని వీటిని ఆడించుకుంటా సర్కస్ చేస్తా అనుకుంటుండా. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా జగదీష్ రెడ్డి సార్నే సీదా పోయి అడుగుదాం పండ్రి. చలో నల్గొండ. అయ్యా జగదీష్ రెడ్డి సార్ ఇక చెప్పుండ్రి. అప్పుడు సర్కస్ ఆడిపిస్తాము బిడ్డ, ఇట్లా ఆడము మేము చూపిస్తాం అసలు సర్కస్. అరే సర్కస్ అంటే తీగలు కట్టి ఆవిడి మీద కట్టె పట్టుకొని బ్యాలెన్స్ తప్పకుండా నడుచుడో, గుండ్రటి కడెంలకి వెళ్ళి ఈగుడో, కూతులను బట్టి ఆడిపించుడో కాదు. 3 ఏళ్లు ఆగినాక కాంగ్రెస్ లీడర్లను సర్కస్ ఆడిపిస్తామని అవట్టి. ఇప్పుడు మాజీ కరెంట్ మంత్రి అంటున్న ఈ మాటలు వింటుంటే ఎట్లున్నదంటే కందిచేన్ల బోడగొట్టుకొని పెసరు చేన్ల ఎంకులాడుకుంటాం అన్నట్టున్నది. 3 ఏళ్ల తర్వాత షై పార్టీలను సర్కస్ ఆడిపిస్తాము అంటుండు ముద్దుగానే ఉన్నది. రేపటికి రూపం లేదు. అప్పటి వరకు రాముడోవడో రాకాసుడెవడో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎవరు చెప్పలేరు. అయినా మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడలనే మీరు పక్కాగా పథకాలు అమలు చేసి జనంకు అన్ని తీర్ల ఆసరైతే ఇప్పుడు మీరు సర్కస్ ఆడిస్తామనే కాడికి రాకపోవు. అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అన్ని చేసి పెట్టాలి. అట్లా చేయకుండా లాపర్వ చేస్తే ప్రజలు కారుకు కాలిచ్చినట్టే అవుతుంది. మీరు ఇట్లా కోతుల ఆట ఆడిస్తాం అనే కాడికి వస్తుంది. ఇప్పటికైనా ఇట్లా వాళ్ళను ఎత్తిపొడుసుడు బంద్ చేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.